ఈ క్రైస్తవ పరిభాషలో మన వాడేటువంటి రక్షణ అంటే ఏంటో కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. లోపల మనకు రక్షణ ఉంది. రక్షణ ఉండడం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, నాతో రండి. రక్షించబడ్డామంటే దేవునితో సమాధానమును పొందడం. రక్షించబడ్డామంటే దేవుని స్నేహితులైపోవడం అండి. బాప్తిజం తీసుకోవడం కాదు. బాప్తిజాలు తీసుకొని రక్షణ తీసేసుకున్నానండి అంటారు. వీళ్ళకి రక్షణ అంటే ఏమర్థమైందో వాళ్ళ కాడు. బాప్తిజం తీసుకోవడం రక్షణ తీసేసుకోవడం ఏంటండి? రక్షణ అంటే బైబిల్ ఇచ్చే అర్థం ఏంటో తెలుసా? రక్షించబడ్డాక నేను రక్షించబడ్డానని చెప్పేదే సాక్ష్యమే బాప్తిజం. కానీ బాప్తిజం రక్షణ కాదు. మోసపోకండి, దగా పడకండి. రక్షించబడ్డం అంటే దేవునితో సమాధానం కలిగి ఉండడం. దేవునికి నాకు శత్రుత్వం లేదిక. నేను దేవుని శత్రువును కాదు, నేను దేవుని స్నేహితుడును అనేటువంటి భరోసా, అనే ధీమా, అనే ఎష్యూరెన్స్, అనే గ్యారంటీతో బతకడమే రక్షించబడ్డాం. బాప్తిజం పొందడం కాదు. రక్షించబడ్డం అంటే దేవుని కృపాప్రవేశం చేయటం. రక్షించబడ్డం అంటే దేవుని కృపాప్రవేశం చేయడం. రక్షించబడ్డం అంటే దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ పొందడం. రక్షించబడ్డమనంటే నేను చనిపోయిన తర్వాత మహిమలోకి వెళతాను అన్న భరోసా, అనే నిరీక్షణతో బ్రతకడమే రక్షించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన మా ఫాలోవర్స్కి హృదయపూర్వక వందనాలు. మీరు ఫాలో చేయబట్టే నేను ఈ రీతిగా ప్రోత్సహించబడి ముందుకు వెళ్ళగలుగుతున్నాను. తప్పుడు బోధలకు కూడా గొడ్డలు పెట్టుగా ఇలాగ వీడియోలు కూడా చేయగలుగుతున్నాను. మీరు ఇచ్చిన ప్రోత్సాహం బట్టి మాత్రమే. కనుక క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పాత వారైతే లైక్ కొట్టండి, అనేకులకి ఈ వీడియో చేరినట్లుగా. ఈ వీడియో రక్షణ పొందడం అనేది బాప్తిజం కాదు అని స్వామి గారి యొక్క డిక్లరేషన్ మీద ఈ వీడియో కౌంటర్గా చేయబడుతుంది. ఇది స్వామి గారి మీద చేసే కౌంటర్ వీడియో మాత్రమే కాదు, కానీ రక్షణ అంటే ఏమిటో తెలియని వారు చాలామంది ఉన్నారు. నేరుగా రక్షణ అంటే అడిగితే సమాధానం ఎవ్వరి దగ్గర ఉండదు. ఈవెన్ వారు సిరంపూర్ బైబిల్ కాలేజీలో చదువుకున్న వారైనా, ఏసీటీసీలో చదువుకున్న వారైనా, కాకినాడ బైబిల్ కాలేజీలో చదువుకున్న వారైనా, ఎవరి దగ్గర కూడా రక్షణ అంటే ఏమిటి అనేది తెలియదు. రక్షణ అంటే ఏమిటో తెలియకపోబట్టి ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకెళ్తున్నారు. రక్షణ అంటే ఏమిటో ఒక అవగాహన ఏంటి అన్న ఒక ఆరాటు ప్రజల్లో పుట్టించడానికి ఈ వీడియో చేస్తున్నాను. దేన్ని బట్టి అంటే స్వామి గారు చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పిఎస్ స్వామి గారికి సిరంపూర్ బైబిల్ యూనివర్సిటీలో చదివిన వారికి, ఏసీటీసీలో చదివిన వారికి వాక్యము తెలుసునన్న గర్వముతో వారు ఇండివిజువల్ పాస్టర్స్ని చాలా హీనపరిచినట్లుగా వారి వారి సహవాసాల్లో మాట్లాడడం నేను విన్నాను, కన్నాను. గనక గతంలో ఒక పెద్ద పాస్టర్ గారు లేచి నిలబడి ఇతర దైవ సేవకులను దూషించకూడదు మన సహవాసాల్లో అని చెప్పి బుద్ధి చెప్పారు వైజాగ్లో అయిన మీటింగ్లో. చాలా ధన్యవాదాలు ఆ పాస్టర్ గారికి. ఈ ఏసీటీసీలో చదివిన వారు కానీ, సిరంపూర్లో చదివిన వారు కానీ, లేకపోతే కాకినాడ బైబిల్ కాలేజీలో చదివినట్టు వారు కానీ ఎంతో గొప్ప సాధించేస్తాం, మాకు అంతా వచ్చి అనుకున్నట్లుగా అహంకారయుక్తంగా ఉంటారు. మిగిలిన ఇండివిజువల్ పాస్టర్స్ని చిన్న చూపు చూస్తారు. వారు మాత్రమే కాదు, ప్రీమెట్ వల్ల నేను కూడా సిరంపూర్ బైబిల్ కాలేజ్ చదువుతున్నాను. కానీ ఎలాంటి గర్వం అనేది ఉండకూడదు. ఎందుకంటే వాక్యము, దైవ జ్ఞానము పెరుగుతున్న కొలది తగ్గింపుదల, దీనత్వం, ఇంకా పొరుగువారిని గౌరవించడం, నావారు అనుకోవడం, శత్రువులనే సైతమే నావారు అనుకోమని దేవుడు చెప్తుంటే మీ తోటి పాస్టర్స్ని కించపరిచిన మాటలు ఆడుతూ ఓ ప్రక్క దూషిస్తూ ఉంటారు. పోనీ వీళ్ళగే మా గురుగారు పర్లేదు కొత్త, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆడో పాస్టర్, ఆడు ఈడు అని మాట్లాడతాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఏమండి, పేరు చెప్పిన భయపడక్కర్లేదు నేను, ఎందుకంటే ఆయన మొన్న ఒక 2 షార్ట్స్ దొరికాయి. ఆ షార్ట్స్ మీద కూడా వీడియో తీయబోతున్నాను. ఆయనవి ఇదే మర్యాద, ఇదే సేవకునికి లక్షణమా అనేది వీడియో తీయబోతున్నాను. ఓకేనా? సరే, నిజానికి సిరంపూర్ బైబిల్ యూనివర్సిటీలో చదివిన వారికి, లేక ఏసీటీసీలో చదివిన వారికి వాక్యము తెలియదని నిరూపించటే
నా యొక్క లక్ష్యం. ఎందుకంటే గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ వాక్యపు నిఖరత ఉండదు. వారు తప్పించబడతారు, వైదొలగించబడతారు. సౌలు మహారాజు అభిషేకం ఉన్నంత వరకు కూడా ఒకలాగా ఉండేవాడు. దేవుని ఆత్మ వైదొలిగిపోయినప్పుడు దెయ్యపు ఆత్మ సంతరించుకొని ఆ సౌలు మహారాజుని వాడుకున్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ఇట్లాగే ఏ సేవకుడైనా నేనైనప్పటికీ కూడా గర్వం అనేది ఉండకూడదు. తగ్గింపుదల, దీనత్వం, సహోదరత్వం కలిగి ఉండాలి. నేను పాస్టర్ని కదని అహంకారం అనేది కూడా ఇక్కడ పనికిరాదు. వాక్యంలోనికి వెళ్ళినప్పుడు మనల్ని అపవాది తప్పుడు దోవకి నడిపిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బైబుల్ కాలేజీ పెట్టి పెద్ద స్థాయిలో నడిపించినటువంటి మా పిఎస్ స్వామి గారు ఏం చేస్తున్నారు అంటే, బాప్తిసం పొందడం రక్షణ కాదు. ఏంటట? బాప్తిస్మం పొందడం రక్షణ కాదు అని ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. ఆ వీడియో అంతా అదే. ఆ క్లిప్స్ నేను ప్లే చేయబోతున్నాను. కనుక రక్షణ అంటే ఏమిటి అంటే బాప్తిసం పొందడం కాదు అన్న పిఎస్ స్వామి గారి వాదనపై, రక్షించబడ్డామంటే దేవునితో సమాధానమును పొందడం. రక్షించబడ్డామంటే దేవుని స్నేహితులైపోవడం అండి. బాప్తిసం తీసుకోవడం కాదు. బాప్తిసాలు తీసుకొని రక్షణ తీసేసుకున్నానండి అంటారు. వీళ్ళకి రక్షణ అంటే ఏమర్థమైందో వాళ్ళ కాడు. బాప్తిసం తీసుకోవడం, రక్షణ తీసేసుకోవడం ఏంటండి? రక్షించబడ్డాక నేను రక్షించబడ్డానని చెప్పేదే సాక్ష్యమే బాప్తిసం, కానీ బాప్తిసం రక్షణ కాదు. మోసపోకండి, దగా పడకండి. రక్షణ అంటే ఏమిటో తెలియని బోధకుడా అన్నది నేను ఇచ్చిన క్యాప్షన్ ఉంటుంది పిఎస్ స్వామి గారు అనేది. అయితే అది నేను ఇచ్చిన క్యాప్షన్ అవునా కాదని మీకే అర్థమవుతుంది. రక్షణ అంటే తెలియని బోధకుడా అని ఆయన చూపించిన ఆ వీడియోలో ఆ మాటలు విని నేను చెప్పిన వివరణ వింటే మీకే రక్షణ అంటే తెలియని బోధకుడా పిఎస్ స్వామి అనేది మీకు అర్థమవుతుంది. రండి ప్రిమిట్ వలన రక్షణ అంటే ఏమిటో తెలియకుండా తెలియని ప్రసంగికి గోల్డ్ మంది ఉన్నారు. బాప్తిసం యొక్క విలువ ఏంటో తెలియకుండా, బాప్తిసంలో దేవుని యొక్క రక్షణ పనులకి ఎలా దాగి ఉందో తెలియక ఇటువంటి తప్పుడు దోవలకు వెళ్తున్నారు. ఇందులో ఇంకొక గ్రూప్ ఉంది. ఏంటది? జాన్ కాల్వినిజం బేస్డ్ డాక్టరీన్స్. జాన్ కాల్వినిజం బేస్డ్ డాక్టరీన్స్ అనేవి రక్షణ అంటే ఏమిటో తెలియని వారు, బాప్తిసంలో రక్షణ ప్రణాళిక ఏంటో, మానవుని రక్షణ ప్రణాళిక ఏంటో, రక్షింపబడిన విశ్వాసుల జీవితంలో దేవునికో ఉద్దేశం, ఇంటెన్షన్ ఏంటో తెలియని వారు ఏం చేస్తున్నారట అంటే ఈ రీతిగా ఇక జాన్ కాల్వినిజం సిద్ధాంతం లేకపోతే బాప్తిసం అంటే రక్షణ కాదో అని ఎగిరిపోయిన పరిస్థితులు, లేకపోతే ఇతరుల్ని రక్షణ అంటే వేదాంతంలోకి వెళ్ళిపోయి అంటే ఏంటండి వేదాంతంలోకి వెళ్ళిపోయి మాట్లాడేవన్నీ కూడా కలుగుతున్నాయి. స్వామి గారు మీతో మాట్లాడుతున్నాను ఈ సమయంలో. మీరు దేవునితో సమాధాన పరచబడ్డమే రక్షణ అంటున్నారు, కానీ బాప్తిస్మం రక్షణ కాదంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? బాప్తిస్మ సాంప్రదాయాన్ని, బాప్తిస్మం యొక్క సాంప్రదాయాన్ని యేసుక్రీస్తు అంతటి యేసుక్రీస్తు ప్రభు వారు పాటించారు, ఆచరించారు. క్రైస్తవ్యానికి మూలం, రక్షణకి మూలం, తిరిగి సమాధాన పరచబడ్డానికి మూలం, పరలోకంకి వెళ్ళడానికి మూలం, ఆత్మీయ జీవితంలో అనుదిన పరిశుద్ధపరచబడటానికి మూలం, దేవుని కుమారత్వానికి మూలం, అన్నిటికీ కూడా మూలము బాప్తిస్మం అయినప్పుడు బాప్తిస్మం రక్షణ కాదు అని అంటున్నారే. ఏంటి మీ ఉద్దేశం? బాప్తిస్మాన్ని దాన్ని తుడిపి పెట్టాలని మీ సిద్ధాంతపుల వారు నిర్ణయించుకున్నారు ఏంటి? బాప్తిస్మ యేసుక్రీస్తుకి అవసరమైంది, మరి బాప్తిస్మాన్ని తుడిచిపెట్టడానికి మీరు నడువు కొట్టుకున్నారా ఏంటి అనేది నాకు ప్రశ్న. కాబట్టి క్రైస్తవ్యంలో నుండి బాప్తిస్మ సాంప్రదాయాన్ని తుడిపి పెట్టాలని నిర్దేశించుకున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మునుపటికి ఎవడో జ్ఞానం ఎక్కువై కాకరకాయని కేకరకాయ అన్నాడట మీలాంటి వాళ్ళే. రక్షణ బాప్తిసం కాదు అంటున్నారంటే కాకరకాయని కేకరకాయ అన్నాడట మీలాంటి వారే. అంత పెద్ద బైబిల్ కాలేజీ మీరు నడిపించారే, మీకు ఇప్పటికీ ఉన్నదని చెప్తున్నారే. లేకపోతే అంత పెద్ద బైబిల్ కాలేజీలో ఫ్యాకల్టీ వారి దగ్గర వ్యాపారి అన్నట్లు మాట్లాడుతున్నారే. లేకపోతే అంత పెద్ద బైబిల్ కాలేజీలో ఏంటంటే లైబ్రరీ ఉంది, నీ దగ్గర ఉందా అని ప్రశ్నిస్తున్నారే. మరి ఆ లైబ్రరీ పుస్తకాలు ఏవి చెప్పలేదా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా పుస్తకాలు చదువుతూ చెప్తుంటారు ప్రసంగాలు. తన సొంత నిర్ధారణలు ఉండవు, తన సొంత ఎష్యూరెన్స్ ఉండవు. పుస్తక రచయితల ఎష్యూరెన్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. మీరు అలాగే తయారవుతారేమో ఒకవేళ. గనుక అవుతున్నారు కూడా. గనుక రక్షణ అంటే ఏమిటో ఆ పుస్తకాలు మీకు నేర్పించలేదా? మీరు అంత పెద్ద బైబిల్ కాలేజ్ నడిపిస్తున్నారే, మీ వేదాంతపు బైబిల్ కాలేజ్ అనేది
నేర్పించలేదా రక్షణ అంటే ఏమిటో? కనుక ఈ వీడియో క్లిప్లో మీరు చెప్పినవన్నీ కూడా రక్షణలు కావు. నేనంటాను, దేవునితో స్నేహితులైపోవడం అనేది రక్షణ తర్వాత జరిగే ఆ దేవునితో సమాధానపరచబడే ప్రక్రియ. అప్పుడు దేవునితో సమాధానపరచబడతాం. మీరు చెప్పిన కృపా ప్రవేశం రక్షణ కాదు స్వామి గారు. మీరు చెప్పిన కృపా ప్రవేశం రక్షణ కాదు. ఏంటట అంటే బాప్తిస్మం తరువాతనే కృపా ప్రవేశం జరుగుతుంది స్వామి గారు, తెలుసుకోండి. బాప్తిస్మ కార్యక్రమం తర్వాత విశ్వాసి కృపలోకి ప్రవేశించగలుగుతాడు తప్ప బాప్తిస్మ కార్యక్రమం లేకుండా కృపా ప్రవేశంలోనికి వెళ్ళలేడు. తర్వాత చూస్తే ప్రవేశించలేడు. తర్వాత చూస్తే మీరు చెప్పిన భరోసా, ధేమ, దేవునితో శత్రుత్వం లేకపోవడం మొదలగు మీరు చెప్పినవన్నీ కూడా రక్షణ కాదు స్వామి గారు, రక్షణ కాదు. నేర్చుకోండి. రక్షణ తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా, అంటే బాప్తిస్మ కార్యక్రమం తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా మీకు తెలియకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు. ఏమైపోయింది మీ వాక్యం? ఏమైపోయింది మీ సిద్ధాంతం? ఎట్లా తయారవుతున్నారు? గత వరకు కూడా పరిశుద్ధాత్మను విడిచిపడ్డారు, వరముల విడిచిపడేవారు, ఇప్పుడు బాప్తిస్మ మీద విడిచిపడుతున్నారు. అంటే మీకు రక్షణ అంటే ఏమిటో కూడా తెలియకపోవడం వలననే బాప్తిస్మము రక్షణ కాదనే తప్పుడు బోధకు మీరు దిగజారిపోయారు. ఓకేనా? మరియు మరి యొక్క స్పీకర్ ఏం చేస్తారు తెలుసా? ఆయన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. నేను వీడియో చేసిన తర్వాత మరీ రెచ్చిపోయి మరొక 2 వీడియో చేశారు. విశ్వాసి పాపం చేస్తే రక్షణ పోదు, పరలోకం ఉంటుంది, భూమి మీద క్షణికమైన తీర్పులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి అని బోధిస్తూ రెచ్చిపోతున్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఆ తర్వాత జాన్ క్యాల్వినిజం సిద్ధాంతాలు పాటించిన వారు కూడా ఈ తప్పుడు బోధనకు వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే బాప్తిస్మం మీద రక్షణ అన్నది, లేకపోతే బాప్తిస్మ కార్యక్రమం అన్నది దేవుని, ఆ బాప్తిస్మ కార్యక్రమంలో దేవుని యొక్క ప్రణాళిక అనేది ఏంటో తెలియదు కనుకనే మీకు లాంటి వారందరూ ఇలాగైపోతున్నారని చెప్పడానికి ధైర్యంగా సంతోషిస్తున్నాను. మగమాటం లేదు, రాజీ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో బాప్తిస్మ అనేది తెలియకపోతే, బాప్తిస్మలో రక్షణ ప్రణాళిక ఏంటో తెలియకపోతే ఏమవుతారటంటే వీళ్ళలాగా తయారైపోతున్నారు. కనుక ఈ స్పీకర్లు, పబ్లిక్ స్పీకర్లు, వీళ్ళకి రోజులు కూడా ఖాళీ ఉండదు. మరి ఆ ప్రజలు అటువంటి వాళ్ళు కనబడుతున్నారు. ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. వాక్యం ఉన్న వాళ్ళు వాడుకోరు, ఇలాంటి వాళ్ళు వాడుకుంటారు బాగా. ఇక సంఘ పెద్దలు కూడా వాక్యం ఉన్న వాళ్ళు పిలుచుకోరు, ఇలాంటి వాళ్ళు పిలుచుకుంటారు బాగా. ఓకేనా? దేవుని జ్ఞానము మీకును ఈ పైన చెప్పినటువంటి ఈ ఏసీటీసీ సిరంపూర్ కాలేజీలో చదివిన వారికి ఏం నేర్పించారట? మొదట విధేయతను నేర్పించాలి, రెండోది దీనత్వాన్ని నేర్పించాలి, మూడోది తగ్గింపుదల నేర్పించాలి. తమను తాము తగ్గించుకుంటే దేవుని జ్ఞానం విశ్వసిస్తుంది. మృదువైంది, సురువైంది, కఠోరత్వాన్ని కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ కలిగి ఉండదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వినండి, నెగిటివ్ ఎమోషన్స్ ఆడో ఏడో పాస్టర్ అంటాడు, చెప్పట్టు కొట్టాలాడిని. ఏంటి నీ భాష? నువ్వు సేవకుడువేనా? ప్రశ్నిస్తున్నాను. స్వామి గారు కూడా అదే మూమెంట్కి వచ్చారు కానీ ఆగారు ఈ మధ్య. సంతోషం, మా గురువుగారు కాబట్టి, మా గురువుగారు కాబట్టి ఆగారు. మీరైతే ఇంకా దరిద్రగిరిపోతున్నారు. మీరు ఏంటో మీ గర్వం. చెప్పట్టు కొట్టాలట. ఏం నేర్పిస్తున్నారు మీరు లైవ్లో? మీ వీడియోల ద్వారా క్రైస్తవ సమాజానికి ఎమోషన్ అవ్వాలని నేర్పిస్తున్నారా? నెగిటివ్గా దూషించాలని నేర్పిస్తున్నారా? చూసుకోండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు చూసుకోండి. దోషులకు ప్రతి దోషం ఉండకూడదు. ఇవేం సేవకుడు అయ్యా దూషిస్తున్నావు? సరే, కానీ ఇవేమి వీరిలో కనబడవు. వారి సమాజాలలో ఇతర దైవజనులను కించపరచడం అనేది నేను చూశానని ముందే మీకు చెప్పాను. అంత మాత్రం వ్యంగ్యంగా మాట్లాడడం, వీరిలో దేవుని వాక్యం లేదని వారు ఎంత విర్రవీగుతారు. నేను ఒక మాట చెప్తాను ప్రిమెట్ వాళ్ళరా. ఈ ఏసీటీసీలో సిరంపూర్ బైబిల్ కాలేజీలో ప్రత్యేకం చదువుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? ఉద్యోగ ప్రయత్నాలు లేకుండా, ఏ బ్రతుకు తిరుగు లేకుండా వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది తన తల్లిదండ్రుల ఆత్మీయులు వారు సమర్పించుకుని బలవంతాన సిరంపూర్ బైబిల్ కాలేజీకి, ఏసీటీసీకి, మన ముఖ్యమైన మంచి కాకినాడ బైబిల్ కాలేజీకి పంపిస్తున్నారు అటువంటి వాళ్ళు. కానీ ఇండివిజువల్ పాస్టర్స్ ఎటువంటి వాళ్ళు తెలుసా? నాలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు మానేసి సేవకు వచ్చిన వారు తెలుసా? కనుక ఇండివిజువల్ పాస్టర్స్ని మీరు గౌరవించడం నేర్చుకోండి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీరు కూడా పాస్టర్ అభిషేకం మీకు లేదు. మీరేదో బోధకుడు, సువార్తకులు, కానీ మీరు పాస్టర్ గారు కాదు. మీరేమనుకుంటారు అనుకోండి, ఎప్పుడు మీరు ఏం చేసుకున్నా నేను రెడీ. ఎందుకట? ప్రభువు నన్ను చూసుకుంటాడు.
వాక్య విషయంలో రాజీ పడను. సరే, కనుక తప్పుడు వాక్యాలను పరిశోధించేట్లు వీరు పరిశోధించకుండా ఏం చేస్తున్నారంటే పుస్తకాల్లో రాయబడినవి చెప్తారు, బైబిల్ కాలేజీలో రాయబడినవి చెప్తారు, జాన్ క్యాల్విన్ ఎక్కువ ఫాలో అవుతూ బైబిల్ దేవుడు కాదండి అని చెప్పి బైబిల్ మీద నిలబడిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఈ కాలేజీలో చదువుకున్న వారు. కనుక నేను దానికి కూడా ప్రత్యక్ష సాక్షి నేనే. ఇప్పుడు స్వామి గారితో పాటుగా సంఘ పెద్దలు లేకపోతే విశ్వాసులు మీరందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా ఇప్పుడు మెయిన్ వాక్యంలోకి వస్తున్నాను. గమనించండి, ఏంటంటే 5 విషయాలు మీరు గమనించాలి. మొదటిది, బాప్తిస్మము ద్వారా కాకుండా లేక బాప్తిస్మము లేకుండా ఎవరైనా దేవుని కుమారత్వంలోనికి చేరగలరా? బైబిల్ ప్రకారంగా స్వామి గారు అసాధ్యం. విశ్వాసులారా, సంఘ పెద్దలారా, బాప్తిస్మ కార్యక్రమం లేకుండా, ఆ యొక్క ప్రణాళిక లేకుండా ఎవరు కూడా దేవుని కుమారత్వంలోకి ప్రవేశించలేరు అన్నది సత్యం. ఎందుకంటే బాప్తిస్మ లేకుండా దేవుని కుమారత్వంలోకి చేరగలడమే రక్షణ, కానీ బాప్తిస్మ రక్షణ కాదు అన్న ఈ స్వామి గారి మాటకు మీరేమంటారు చెప్పండి? స్వామి గారి మాట కాకరకాయ కేకరకాయ అయినట్లు లేదు. ఓకేనా? ఎందుకంటే అసాధ్యం. ఎందుకంటే మొదట బాప్తిస్మం ద్వారా కాకుండా లేకుండా ఎవరు దేవుని కుమారత్వంలోనికి ప్రవేశించలేరు, దేవునితో స్నేహితులైపోలేరు. వారి శత్రుత్వం అనేది విరగొట్టబడదు బాప్తిస్మ కార్యక్రమం లేకపోతే. రెండో విషయం గమనించండి మీరందరూ కూడా. మొదట బాప్తిస్మము ద్వారా కాకుండా లేకుండా ఎవరైనా దేవునితో తిరిగి సమాధానపరచబడతారా? ఇందా నేను చెప్పాను, దేవుని కుమారత్వంలో చేరబడతారా అని అడిగాను. ఇప్పుడు దేవునితో సమాధానపరచబడతారా బాప్తిస్మం లేకుండా? స్వామి గారు, దేవునితో సమాధానం పరచబడటమే రక్షణ, కానీ బాప్తిస్మం పొందడం రక్షణ కాదు అని ఎక్కడ కొట్టారే? ప్రజలారా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, ఇప్పుడు చెప్పండి, కాకరకాయ కేకరకాయ అంటున్నారా? స్వామి గారు కేకరకాయ కాకరకాయ అంటున్నారా? ఏమండి, మొదట బాప్తిస్మం లేకుండా దేవునితో తిరిగి సమాధాన పరచబడడం అసాధ్యం. ఎందుకంటే మొదట బాప్తిస్మము ద్వారా మాత్రమే దేవునితో సమాధాన పరచబడగలరు అని బైబిల్ చెప్తుంది. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే మొదట బాప్తిస్మము ద్వారా కాకుండా లేకుండా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడగలరా? స్వామి గారు, లేకపోతే సంఘ పెద్దలారా, విశ్వాసులారా, నా తోటి దైవజనులారా, లేకపోతే ఏసీటీసీ సెరంపూర్ బైబిల్ కాలేజ్ చదువుకున్న వారులారా, మొదట బాప్తిస్మం లేకుండా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడగలరా అంటే అసాధ్యం అని చెప్పచ్చు. ఎందుకంటే బాప్తిస్మం లేకుండా, బాప్తిస్మం కాకుండా ఎవరును నీతిమంతులుగా తీర్చబడతారని బైబిల్ చెప్పలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళు బాప్తిస్మ రక్షణ కాదు అనేవారు ఏం చెప్తున్నారు? తప్పుడు బోధకులుగా మారిపోయారు. సరి చేసుకోండి, ఎక్కడ తప్పిదములు చేసామో జ్ఞాపకం చేసుకుని సరి చేసుకుంటే మరలా దేవుడు మనల్ని ఆ యొక్క నిజమైన బోధనకు తీసుకొస్తాడు. మూడోది అయిపోయింది ఏంటంటే, మొదట దేవుని కుమారత్వంలో ప్రవేశించాలంటే బాప్తిస్మం ద్వారా ప్రవేశించగలం. 2, దేవునితో సమాధాన పరచబడాలన్నా బాప్తిస్మం ద్వారా సమాధాన పరచబడగలం. 3, దేవుని నీతి మనకు ఆరోపించబడాలంటే మనం తిరిగి జన్మిస్తేనే, బాప్తిస్మం తిరిగి జన్మిస్తేనే నీతిమంతులుగా మనం ఆరోపించబడగలం నీతిమంతులుగా. ఆ తర్వాత చూస్తే 4వది, మొదట బాప్తిస్మం ద్వారా కాకుండా, బాప్తిస్మం లేకుండా ఎవరైనా నిత్య రక్షణ అయిన పరలోకానికి చేరగలరా? యోహాను సువార్త 5:3-5 చూసుకోండి ఒకసారి. కనుక మొదట బాప్తిస్మం ద్వారా కాకుండా లేకుండా ఎవరైనా నిత్య రక్షణలోకి ప్రవేశించగలరా? స్వామి గారు, అయ్యా సంఘ పెద్దలు, అసాధ్యం. బాప్తిస్మము ద్వారా మాత్రమే ఏం చేయగలరట? నిత్య రక్షణ పరలోకానికి ఎలిజిబిలిటీ పొందగలరు, ప్రవేశించగలరు. తర్వాత చూస్తే 5వది, మొదట బాప్తిస్మం ద్వారా కాకుండా లేకుండా ఎవరైనా కృపలోనికి ప్రవేశించగలరా అంటే ఎవ్వరు కూడా కృపలోనికి ప్రవేశించలేరు, అసాధ్యం. బాప్తిస్మం ద్వారా మాత్రమే దేవుడిచ్చిన కృపలోనికి ప్రవేశించగలం. కాబట్టి రక్షణ అంటే అనగా ఏమిటో మరికొంతమంది తినలేక మూతొంకన్నట్లు ఏం చెప్తారండి? ఏమిటి తినడానికి అవ్వట్లేదండి, ఎందుకంటే మూతొంకండి అంటున్నారు, మూతంగా నిలబెడుతున్నారు. అలాగే ఏం చేస్తున్నారట? ఏసీటీసీలో చదువుకున్నవారు, సెరంపూర్లో చదువుకున్నవారు, లేకపోతే మా కాకినాడ బైబిల్ కాలేజ్ చదువుకున్నవారు ఏం చేస్తున్నారట అంటే, రక్షణ అంటే ఏంటో తెలియక జస్టిఫికేషన్ రక్షణ అండి ఏంటండి
జస్టిఫికేషన్ రక్షణ అండి అంటారు. మరి కాస్త లోపలికి వెళ్ళి అనుదినం పరిశుద్ధపరచబడే శాంక్టిఫికేషన్ రక్షణ అండి అంటారు. మరి కాస్త లోపలికి వెళ్ళి గ్లోరిఫికేషన్ రక్షణ అండి అంటారు. గ్లోరిఫికేషన్ రక్షణ అంటానికి బైబిల్ ఆమోదిస్తుంది. కానీ జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ అనేది ఎలాగవుతుంది అది కూడా చూద్దాం రండి. ఇటువంటి వారికి ఎవరికి, ఇప్పుడు స్వామి గారికి కాదు, సెరంపూర్ బైబిల్ కాలేజీలో ఏసీటీసీలో చదువుకున్న వారికి, లేకపోతే అడ్వర్డ్ విలియమ్స్ లాంటి వారికి ఈ మాటలు ఏంటట అంటే, క్షమించండి, అడ్వర్డ్ విలియమ్స్ గారు నాకు ఈయులో మిషన్స్ చెప్పేవారు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా సువార్త విషయంలో హీరో ఆయన. కాకపోతే ఒక్కరు త్రోవ పడుతున్నారు కనుక బాధ అనిపించి నేను పేరెత్తుతున్నాను. కానీ ఈ రోజుకి మొదట దేవుని తరువాత స్థానం నా ఆత్మీయ తండ్రి స్వామి గారికి. సిద్ధాంతపరమైన వ్యత్యాసాలు ఎన్నైనా ఉండొచ్చు. నా ఆత్మీయ తండ్రి స్వామి గారు, ఆత్మీయ గురువు గారు, బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఇంకొక ఆయన ఆత్మీయ తండ్రి. నాకు వాక్యములు నేర్పించి, శిష్యులకు నేర్పించి, విధేయత నేర్పించి, తగ్గింపుదలు నేర్పించి, నా తొందరపాటు తొలగించే వ్యక్తి స్వామి గారు. తన కొడుకుతో సమానంగా అనుకున్నారు కనుక మొదట ఆయన అయితే. రెండోది నా హృదయంలో ఉండేటువంటి వారు యథార్థంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ఎదుట ఎడ్వర్డ్ విలియమ్స్ గారే నా హృదయంలో ఉంటారు. ఎందుకంటే మేము హీరో ఉన్నప్పుడు ఆయన మంచి హీరో. ఆయన అప్పటికి నిరీక్షణ ఛానల్లో చెప్పేవారు అనుకుంటాను. కనుక ఒక హీరో పాత్ర అనేది మా హృదయాల్లో ఆయనకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన నెగిటివ్ ఎమోషన్స్కి వెళ్ళిపోతున్నారో, నెగిటివ్ బోధలకు వెళ్ళిపోతున్నారో తట్టుకోలేక మాత్రమే ఆయన్ని విమర్శిస్తున్నానేమో. కానీ విమర్శించడం కాదు, సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆయన నా రోల్ మోడల్లో రెండో వ్యక్తి. పిఎస్ స్వామి గారు నా ఆత్మీయ గురువు గారు మొదటి వ్యక్తి అయితే, నా రెండో వ్యక్తి రియల్గా చెప్తున్నాను, ప్రాణప్రదముగా చెప్తున్నాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఇలా తయారవుతున్నప్పుడు నేను సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. సరే రండి ప్రిమేట్ వల్ల మొదటిది ఎవరికి, మూతగ్రైన వారికి. మొదటిది ఎవరికి, సెరంపూర్ బైబిల్ కాలేజీలో, ఏసీటీసీలో, లేకపోతే కాకినాడలో ఇటువంటి బైబిల్ కాలేజ్ చదువుకుని మేమే గొప్ప అనుకుని కాలు ఎగరేస్తున్నారు. వీళ్ళకి చెప్తున్నాను ఏంటది, రక్షించబడడం అనగా అంటే రక్షింపబడకుండా ఎవరును నీతిమంతుడిగా జస్టిఫై చేయబడలేరు. జస్టిఫికేషన్ అంటే జస్టిఫై చేయబడటం, అదొక సిద్ధాంతం. ఏమండి, రక్షింపబడాలంటే అంటే బాప్తిస్మము తీసుకోకుండా ఎవరును నీతిమంతుడిగా ఎంచబడలేరు, జస్టిఫై చేయబడలేరు, అంటే జస్టిఫికేషన్ కాబడలేరు. కాకుండా కనుక ఇది కూడా మీకు తెలియదు కనుకనే, రక్షణ అంటే ఏంటో తెలియదు కనుకనే అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వేదాంతంలోనికి. ఆ వేదాంతం చెప్తున్న జస్టిఫికేషన్ రక్షణ అంటున్నారు. నేనంటాను బాప్తిస్మం లేకుండా ఏ ఒక్కరు కూడా నీతిమంతుడిగా జస్టిఫై చేయబడలేనప్పుడు జస్టిఫికేషన్ అనేది ఎలాగ నీకు రక్షణ అయిపోద్ది? తర్వాత మర్చిపోయి ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ టీవీ వాడు కూడా నేను వగ్గను బుద్ధిగా ఆరేసేస్తాను. ఇంకా అదే నిర్ణయించుకున్నాను. ఇంకా రక్షణ టీవీ వాడు కూడా ఎటువంటి వాళ్ళు తీస్తున్నాడు, రక్షణ అంటే ఏంటని అడిగితే ఆయన జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని చెప్తున్నాడే ఆ వేదాంతి రక్షణ టీవీ ఇంటర్వ్యూలో ఆయనకి కూడా. కనుక రక్షింపబడకుండా ఎవరు కూడా నీతిమంతుడిగా జస్టిఫై చేయబడలేరు. అంటే బాప్తిస్మం ద్వారా కాకుండా ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు అనే సంగతి స్పష్టమే. రెండోది, ఈ మూతొంకైన వారికి ఏంటది, రక్షింపబడకుండా ఎవరు అనుదినము పరిశుద్ధపరచబడలేరు. ఇది కూడా మీకు తెలియదా? బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి ప్రవేశించకుండా, రక్షింపబడకుండా, బాప్తిస్మం ద్వారా రక్షింపబడకుండా ఎవరు కూడా అనుదినము యేసుక్రీస్తు రక్తంతో, వాక్యంతో పరిశుద్ధపరచబడలేరు. ఎందుకంటే వారి ప్రాచీన స్వభావము రోమపత్రిక 6:1-6 ప్రకారంగా సిలువ వేయబడదు. ఎప్పుడు సిలువ వేయబడుతుంది? రీజనరేటింగ్ వర్క్లో, అనగా బాప్తిస్మము సమయంలో మాత్రమే సిలువ వేయబడుతుంది, లేకపోతే సిలువ వేయబడదు. అది కూడా తెలియదు స్వామి గారు. బాప్తిస్మం పొందడం రక్షణ కాదు. ఎంతసేపు చేశారు ఆ వీడియో చేయడమే కాదు కానీ యూట్యూబ్లో పెడుతున్నారు. మీకు మెసేజ్ కూడా పెట్టాను, అన్న ఆ వీడియో తీసేయండి అన్న, తీయపోతే మాత్రం వీడియో చేస్తానన్నాను. నేను నిర్దోషిని, నా రోల్ మోడల్ అనబడిన ఆత్మీయ గురువు గారికి నేను విరోధిని కాదు, శత్రుత్వం కాదు. వాక్య విషయంలోనే మనందరికీ విరోధమై ఉండొచ్చేమో కానీ ప్రాణప్రదంగా చెప్తున్నాను, మీ విషయంలో నా హృదయంలో మీరు తప్ప మొదటి స్థానం ఇంకెవరు లేరు. నా తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి ఎవరు కూడా లేరు. మొట్టమొదటి స్థానం నా సుజాత అక్క, నా స్వామి అన్న, వీరే నా ఆత్మీయ తల్లిదండ్రులుగా నేను భావించుకుంటున్నాను. నాకు బాప్తిస్మం ఇచ్చిన తండ్రి, ఆత్మీయ తండ్రి, గురువు గారు, ఆయన గురువు గారు అనబడతారు, తండ్రి అనబడతారు, మీరు గురువు గారు అనబడతారు. ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన తర్వాత స్థానంలో ప్రిమేట్ వలన నాకే స్వామి గారు ముఖ్యం. కాబట్టి రెండోది అయిపోయింది. ఏంటది? రక్షింపబడకుండా ఎవరునూ
పరిశుద్ధపరచబడుతూ ఉండలేరు. అంటే శాంక్టిఫికేషన్లో అడుగు పెట్టలేరు. జస్టిఫికేషన్లోనే అడుగు పెట్టలేదు, శాంక్టిఫికేషన్ ఇంకెక్కడ అడుగు పెడతారు బాప్తిసం లేకుండా? తర్వాత మూడోది, ఈ మూతొక్కైన వారికి రక్షింపబడకుండా ఎవరును గ్లోరిఫై చేయబడలేరు. అంటే బాప్తిస్మం అనే కార్యక్రమం తీసుకోకుండా యేసుప్రభు అంటారు కదా, ఏమంటారు? ఒకడు నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఏమి ఇది కూడా తెలీదా స్వామి గారు? మీరు ఏమంటున్నారు? వీరు భూతోకోలే కదా, మీరు కూడా ఏమంటున్నారు? మహిమలోనికి ప్రవేశించడమే రక్షణ కానీ బాప్తిసం పొందడం రక్షణ కాదా అని ఎగురు కొడుతున్నారే. చాలా బాధ అనిపించిందండి అయ్యారు. మీరు ఏమనుకుంటారు? మనందరికీ అప్పుడు మీ బైబిల్ కాలేజీలో నేను మీ దగ్గర శిష్యుడిగా చేరుతూ పరిచర్యలు ఉంటూ బైబిల్ కాలేజీ ఉన్నప్పుడు కూడా మనందరికీ చాలా విషయాలు గొడవలు అయ్యాయి. ఏంటి మనందరి విషయంలో అంటే, ఏప్రిల్ రాసిన పత్రిక పౌలు గారు రాశారని నేను, పౌలు గారు రాయలేదు అని చెప్పి మీరు మార్కులు వేయనన్నారు, వేయిపోయిన పర్వాలేదు అన్నాను. ఇంకా ఎవరు మన భాష్యం గారు ట్రింటీని అర్థం చేసుకోలేక, అర్థమైనట్లు చెప్పలేక ఒక పూటంతా క్లాస్ మానేశారు. మీరు వచ్చి క్లారిఫై చేసినప్పుడు మళ్ళీ క్లాస్ మొదలెట్టారు ఆయన. కనుక ఇలా కాకుండా ఏంటంటే, గ్లోరిఫై చేయబడ్డమంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడకుండా మహిమపరచబడలేరు, గ్లోరిఫికేషన్ కొడుకు పెట్టలేరు. కాబట్టి రక్షణ అంటే ఏంటి? వేదాంతులారు ఇప్పటికైనా మీకు అర్థం అవ్వాలి రక్షణ అంటే ఏంటో. ప్రత్యక్షంగా చెప్పలేదు, పరోక్షంగా చెప్తున్నాను రక్షణ అంటే ఏంటనేది మీకు అర్థం అవ్వాలి. కాదంటే ఎవరైనా డిబేట్కి రండి, పర్వాలేదు. మరి రక్షింపబడ్డం అంటే ఏమిటి? ఇది క్రైస్తవులకు $1,000,000 ప్రశ్న. ఈ రోజుకి కూడా సంఘ పెద్దలకు కానీ క్రైస్తవులు కానీ మెచ్యూరిటీ కలిగిన వారు కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఈ వేదాంతం అనేది ఒక ముసుగు వేసింది మన మీద. వేదాంత ముసుగు, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఇప్పుడు ఆ ముసుగులో నుంచి పిఎస్ స్వామి గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారట? బాప్తిసం కాదో రక్షణ అంటే బాప్తిసం తర్వాత జరిగే క్రియలన్నీ రక్షణ అంటున్నాడు ఆయన. బాప్తిసం తర్వాత జరిగేవి కానీ ముందు జరిగేది బాప్తిస్మమే అనేది గుర్తెరగండి స్వామి గారు. సరే, ఈ సమయంలో రక్షింపబడ్డం అంటే ఏమిటి, రక్షణ అంటే ఏమిటి అన్నది మీకు తెలియాలంటే మా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్లో రండి, జాయిన్ అవ్వండి. ఒక ఆయన అన్నారు, పాపం అంటే ఏంటి, దాని పేరేంటి అని అడిగినప్పుడు ఒక తమ్ముడు గారు, నాకు చాలా ఇష్టం ఆ తమ్ముడు అంటే, ఆత్మాభిషేకం కలిగిన వాడు, ఘనంగా వాడబడుతున్నాడు, పేరు చెప్పను. కానీ ఆ తమ్ముడికి ఒక సవాలు విసిరాను. ఏంటది? తమ్ముడు, పాపం అంటే ఏంటి? దాని యొక్క పేరు 2 సార్లు బైబిల్లో రాయబడింది, ఏంటి దాని పేరేంటి అని అంటే ఆయన ఆజ్ఞాతికలు ఇవన్నీ చెప్పాడు. అవి కాదు, అవన్నీ ఒక ఐటమ్స్. దానిమ్మ పండులో పిక్కలు ఎలాగుంటాయో దానిమ్మ పండు యొక్క పిక్కలవి, అలాగే పాపం యొక్క పేరు యొక్క పిక్కలు. ఈ పాపం ఆజ్ఞాతికరము, వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ కూడా. దానికి కూడా కావాలంటే నా బైబిల్ కాలేజ్ జాయిన్ అవ్వని చెప్పాను. ఈరోజు బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ ఏది డిక్లేర్ చేస్తాదో ప్రపంచంలో కాదన్న వాడు ఎవడు ఉండబోడు. కారణం ఏంటి అంటే, ఇట్స్ నాట్ ఎ ప్రైడ్ బట్ ప్రభువునంత అతిశయించడం. పరిశుద్ధాత్మని జ్ఞానాత్మని వరం నాకు ఉంది, ఆ వరముతోనే సాధ్యం తప్ప జ్ఞానముతో కాదు. పరిశుద్ధాత్ముడు వాక్యములో నుంచి తన జీవము ద్వారా ప్రత్యక్షపరచబడేది. వాక్యమునికి బియాండ్కి నేను వెళ్ళను. మా పిఎస్ స్వామి గారిలాగో, అడ్వర్డ్ విలియమ్స్ గారిలాగో బయట పుస్తకాలన్నీ చదువుకొని తీసుకొచ్చి దీన్ని పెట్టను. నేను మోకాల మీద దేవుడు తన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఇచ్చిన మాటలు. కనుక రక్షణ అంటే ఏమిటో తెలుసుకోవాలన్నా, పాపం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నా క్రైస్తవ లోకమా తప్పనిసరిగా నా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. మార్చి నెల నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసులు పెడుతున్నాను. డే స్కాలర్సే తప్ప ఇక్కడ ఉండి హాస్టల్ పెట్టే స్థాయి నాకు లేదు. ఓకేనా? సరే, ఈ సమయంలో ప్రియ దేవుని జనాంగమా, ఈ పిలుపు స్వామి గారికే కాదు. రక్షణ అంటే ఏంటనేది ఈ ఇస్లాంపూర్ యూనివర్సిటీ బైబిల్ యూనివర్సిటీలో చదివిన వారు కానీ, ఏసీటీసీలో చదివిన వారికి కానీ, లేకపోతే ప్రీమెట్ వాళ్ళ, లేకపోతే మా కాకినాడ బైబిల్ కాలేజ్ చదివినట్టు వారికి కానీ, గర్వంగా అహంకారంగా ఫీల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే జాన్ క్యాల్వినిజం పాటించిన వారికి కూడా ఈ నా పిలుపు. ఎవరైనా ఇది రక్షణ అంటే మీరు లైవ్ డిబేట్కి రండి. నిర్ధారించడానికి ఏది రక్షణ మీరు నిర్ధారించగలిగితే, మీరు అనుకున్నది రక్షణ అంటే రండి లైవ్ డిబేట్కి. నేను వేసే ప్రశ్నకు సమాధానం చెప్పండి. వక్ర భాషను చేయగలగాలి, వేదాంతపు వక్ర భాషను చేయగలగాలి, ఆంటాలజికల్ స్టడీ చేయగలగాలి, అనలైటికల్ స్టడీ చేయగలగాలి, ఏమండి ఎగ్జిటికల్ స్టడీ చేయగలగాలి, అవసరమైతే యాంథ్రోపాలజికల్ స్టడీ ఆ పోలికలు వీటితో కలిపి ఒకరు చెప్పాలనుకుంటే ఒకవేళ ఓకే. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా రండి. అనేకులు
ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి. షేర్ చేయడానికి అనేకులు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బైబిల్ స్టడీలో ప్రతి బుధవారం కూడా ఆన్లైన్ వీక్లీ బైబిల్ స్టడీ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది. మీరు కొడితే ఆన్లైన్ వీక్లీ బైబిల్ స్టడీ టెలిగ్రామ్లో వస్తుంది. ప్రతి బుధవారం కూడా మామూలు ఆ యొక్క బైబిల్ స్టడీ తరగతులు EU బ్యాక్గ్రౌండ్ ప్రకారం నిర్వర్తించబడతాయి. రేపు మార్చి నుంచి క్రొత్తగా బైబిల్ కాలేజ్ అనేది స్టార్ట్ చేయబడుతుంది కనుక దయచేసి రండి, వాక్యం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.